హాయ్ ఫ్రెండ్స్, మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం. దానికి కావాల్సిన ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కారం, ఉప్పు, పసుపు అవి కూడా పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరకాయలు, ఇప్పుడు మష్రూమ్స్, టమోటాలు, ఆనియన్స్, అల్లం పేస్ట్, పసుపు, కారం, ఉప్పు. ఇప్పుడు మష్రూమ్స్ తీసుకొని దాంట్లో 1 గంట నూనె వేసుకొని దాంట్లో 1 స్పూన్ కారం, 1 స్పూనున్నర కారం, 1 అర స్పూను, 1 అర స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే ముక్కలకి ఉప్పు బాగా పట్టుద్ది, కారం ఉప్పు బాగా పట్టుద్ది, టేస్ట్ బాగా వస్తుంది. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్లు నూనె వేసుకోవాలి. దాంట్లో వేడి చేసుకొని దాంట్లో 1 స్పూన్ 1 గిన్నె ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు, 1 రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. కలబెట్టుకోవాలి. కలబెట్టుకోకపోతే పచ్చిగా ఉంటే సైడు ఎర్రగా అవుతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. అందుకని కలబెట్టుకోవాలి. కొంచెం దోరగా వేగినాక పచ్చిమిరకాయలు వేసుకోవాలి. పచ్చిమిరకాయలు 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కలుపుకోవాలి. అల్లం పేస్ట్ దంచి వేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నూరేసుకోవాలి. నూరేసుకొని బాగా కలుపుకోవాలి, లేకపోతే పచ్చివాసన వచ్చింది. పచ్చా దంచుకొని వేసుకోవాలండి. లేకపోతే మనం అంటే మెత్తగా పేస్టాలు వేసుకుంటే అంత అనిపించదు. టేస్ట్ బాగా రావాలంటే పచ్చా దంచుకొని వేసుకోవాలి. మాట్లాడే మళ్ళీ వాయిస్ ఎవరిస్తాను. టమోటాలు 1 కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా దాంట్లో కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు
కొంచెం మెత్తగా టమాటాలు కొంచెం గుజ్జుగా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ కలబెట్టుకోండి. మష్రూమ్స్ వేసుకోవాలి. దాంట్లో ప్యాన్లో మష్రూమ్స్ వేసుకొని నీట్గా ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ముందు వేసి పెట్టుకుంది, ఎందుకంటే ముక్కలకి ఉప్పు కారం బాగా పడితే టేస్ట్ బాగా వస్తుందండి. వేసుకొని బాగా కలిపి పెట్టుకొని ఆ తర్వాత మనం వాటర్ వేసుకోవాలండి. కలుపుకున్నా చెప్తుందా. ఐదు నిమిషాలు ఆగాలి. మూత తీసుకొని కలబెట్టుకొని బాగా కలబెట్టుకోవాలండి. కలబెట్టుకుంటే నూనెలో మగ్గితేనే మష్రూమ్ కర్రీ టేస్ట్ బాగా వస్తుంది. మన నాటుపుట్టు పప్పులు ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు, దాంట్లో కావాల్సినంటే ధనియాలు, చెక్క, మొగ్గ, కొబ్బరి వేసి మిక్సీకి వేసుకొని మిక్సీకి వేసుకోవాలండి. ఇట్లా కొంచెం వేసుకొని తర్వాత తెల్లగడ్డలు వేసుకోవాలి. అట్లా తెల్లగడ్డలు వేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా మెత్తగా పట్టుకోవాలండి. ఇలా పట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కూర ఉడికింది చూడండి, దాంట్లో ఇలా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి.
ఆ తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకోవాలి పైన. మన ఆంధ్ర పుట్టుకొక్కల కూర రెడీ అండి. మా వారు టేస్ట్ చూసి ఎలా ఉంది చెప్తారు ఇప్పుడు. ఓకే, గుమగుమలాడే పుట్టకోకుల కర్రీ తయారీ పూర్తయింది. చూడండి, చపాతీలే కానీ రాగి సంగట్లే కానీ చాలా సూపర్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. టేస్ట్ ఎలా ఉందండి? ఇది సాలే సూపర్. ఓకే అండి, చపాతీలోకి మన ఆంధ్ర పుట్టుకొక్కల కూర రెడీ అండి. ఎలా ఉంది టేస్ట్ ఇప్పుడు మా ఆయన చపాతీలోకి అద్దుకొని చెప్తారు. మష్రూమ్ కర్రీ సంగట్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. మష్రూమ్ కర్రీ మన ఆంధ్రాలో సంగట్లో చేసుకోవాలంటే పాలు వేసుకొని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది పాలు వేసి చేసుకుంటే. చపాతీలోకి అయితే మన పాలు అవసరం లేదండి, ఎందుకంటే చవగా ఉంటుంది కాబట్టి. చపాతీలోకి రైస్లోకి మనం ఇలాగే చేసుకోవాలి. మామూలుగా సంగట్లోకి అయితే మటుకు పాలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఎలా ఉందో చెప్తారు చూడండి. సూపర్.